అంత గొప్ప విషయం ఇక్కడ నడిచింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి నువ్వు ఆ యజ్ఞశాలలో ప్రవేశించి గంగానదీ తీరంలో స్నానం చేసి చక్కగా రా అన్నాడు. స్నానం చేసి సంతోషంగా తన తమ్ముళ్లతో, ద్రౌపదీదేవితో, ధౌమ్యుడితో, రోమశ మహర్షి, ఇతర విప్రులు అందరూ కలిసి వస్తుంటే ధర్మరాజు గారు ఒక్కసారి అర్జునుడిని స్మరించాడు. మహానుభావుడు అర్జునుడు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలైంది. పాశుపతాస్త్రం కోసం పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తానని వెళ్ళాడు. ఆ తర్వాత రోమశ మహర్షి వచ్చి చెప్పారు, ఇంద్రసభలోకి చేరాడు. కుబేరాది దేవతల అనుగ్రహం చేత అనేకమైన అస్త్రములు పొందాడని తెలుసుకున్నాం. కానీ అర్జునుణ్ణి చూసి ఎంతకాలమైందో అర్జునుణ్ణి చూడాలని నా మనసు తహతహలాడుతోంది. ఆ గాంధీవం పట్టుకుంటే చేతిలో ఎటువంటి శత్రువునైనా దునమాడగలిగినటువంటి భుజశక్తి కలిగినటువంటి అర్జునుడు నా కట్టెదుట కనపడి ఎంతకాలమైందో అని తన తమ్ముడి గురించి బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అది అన్నగారి ఔదార్యం. మాట్లాడుతూ నడుస్తున్నాడు. అనుచున్ పార్థవిలోకనంబు మదిలో నర్ధింపగా ధర్మజుండు అనవజ్జుల్ కడువెట్కతో నరిగితార పాండవుల్ గంధమాధన శైలేంద్రముగాంచిరి ఉన్నత బృహద్ధాతు స్థలీ సంహతిన్ ఘన సంధ్యాగమశంక సన్మునులకున్ కావించు దానిన్ మహిన్. వాళ్ళు అలా నడిచి వెడుతూ గంధమాధన పర్వతాన్ని చూశారు. ఇప్పటికీ బదరీ వెడుతుంటే ఆ బదరీలో ఉండేటటువంటి కొంత సంపుటాన్ని కొంతకాలం పాటు అక్కడికి వెళ్ళి ఆరాధన చెయ్యలేనప్పుడు తీసుకొచ్చి ఉంచేటటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ దేవాలయం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర నిలబడి చూస్తే గంధమాదన పర్వతం కనపడుతుంది ఎదురుగుండా. ఆ గంధమాదన పర్వతాన్ని ఎదురుగుండా చూశారు పాండవులు. అర్జునుణ్ణి స్మరిస్తూ నడిచి వెడుతున్నాడు ధర్మరాజు. ఆ గంధమాదన పర్వతం ఎలా ఉందంటేట దాని నిండా గైరికాది ధాతువులు కప్పబడి ఎర్రనైన కాంతి ప్రసరిస్తోంది ఆకాశంలోకి సూర్యకిరణాల చేత కొట్టబడి. అది చూస్తూ ఉంటే ఆయన అనుకున్నట్ట, అరే సన్మునులైన వాళ్ళు కానీ చూస్తే ప్రదోష వేళయింది, సంధ్యావందనం చేసుకోవలసిన వేళయింది అనుకుంటారు, సంధ్యాకాలం అయింది అనుకుంటారు. ఎందుకని ఆకాశం వంక చూస్తే ఎర్రగా కనపడుతోంది ఉత్తర సంఖ్యల. దానికి కారణం గంధమాధన శైలం మీద ఉన్నటువంటి గైరికాది ధాతువుల మీద సూర్యకిరణములు పడితే ఎర్రటి కాంతి ప్రతిఫలించి ఆకాశం మీద పడుతోంది. ఎంత గొప్ప పర్వతం రా ఇది అనుకున్నారు. అని వీళ్ళందరూ గంధమాధన పర్వతం మీదకి వెళ్ళారు. అందుకే హరిద్వార్ అంటారు. ఆ మొట్టమొదటి హరిద్వార్, ఇంకక్కడి నుంచి తపోభూములు. అక్కడి నుంచి అందరూ కూడా దివ్యమైనటువంటి శరీరములతో తిరిగేటటువంటి దేవతలు, మహర్షులు అందరూ తిరుగుతూ ఉండేటటువంటి ప్రదేశాలు అవన్నీ. అందుకే ఆ భూముల్ని తొక్కాలన్నా కూడా కొంత అర్హత కావాలి అంటారు. హరిద్వార్ దాటి వెళ్ళడము అంటే దేవతలు తిరిగేటటువంటి భూముల యందు ప్రవేశించడం. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత ఆ పర్వతం మీద అడుగుపెట్టి కొంత దూరం వెళ్ళారు. కడుబడిగట్పుచే విరుగగాబడి త్రెళ్ళు మహీరుహాళి చప్పుడు విని అందరూ చెదరి భూమిపైన్ గగనంబు ఉదగ్రతంబడియనో శైలశృంగములు భగ్నంబులయ్యనో ఎంచు ధూళినెక్కడ జనజేర కొండొరులుగానకయుండిరి సంచలాత్ములై. వాళ్ళు ఒండొరులు ఒకళ్ళకొకళ్ళు కనపడలేదు. ఎందుచేత అంటే బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చేసి ధూళి పైకి లేచిపోయింది. లేచిపోయి ఆకాశము భూమి కలిసిపోయాయా, ఆకాశం విరిగిపోయి భూమి మీద పడిపోతుందా, ఈ పర్వత శిఖరాలు విరిగిపోయి పడిపోతున్నాయా అన్నంత పెద్ద చప్పుడు. చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఈ హడావిడిలో దుమ్ము పడి వాళ్ళకి కళ్ళు కనపడలేదు. కనపడక 3 బృందాలుగా విడిపోయారు. ఆ గాలి చేత కొట్టబడి దూరంగా తొలగతోయబడ్డారు. ధౌమ్యుడు, ధర్మరాజు గారు, సహదేవుడు ముగ్గురు ఒక జట్టుగా విడిపోయారు. భీముడు, ద్రౌపదీదేవి ఒకవైపుకు విడిపోయారు. ఆ తరువాత రోమశ మహర్షి, నకులుడు, బ్రాహ్మణుల యొక్క గుంపు ఒకవైపుకు వెళ్ళిపోయారు. 3 గుంపులుగా చెదిరిపోయారు. విశేషమైనటువంటి వర్షం పడింది. అసలే గంధమాదన పర్వతం, దాని మీద అంత గాలి వాన అయిన తరువాత మెల్లిగా వెతుక్కుని ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుని మొత్తం అందరూ కలిపి ఒక చోటుకు వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళు క్షేమకరమైన ప్రాంతానికి వెళ్ళడం కోసమని అక్కడ నడుస్తుంటే ఆ పర్వతం మీద నడవడానికి సరి అయిన చోటు ఉండదు. ఆ ఎత్తు పల్లాలలో మొనతేరినటువంటి రాళ్ల మీద నడిచినటువంటి కారణం చేత పుళ్ళు పడిపోయినటువంటి పాదములలోంచి నెత్తురు స్రవించి
ఆ బాధ ఓర్చలేక ద్రౌపదీదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ధర్మరాజు గారు ఏడ్చాడు ఆవిడ్ని చూసి, సముచితంబగు మృదుశైన తలంబున శయనించు ఈ తన్వి సదమలాంగి పరుసంపురాలపై పడి తీవ్ర వేదన పొందినయది. మహాపురుషులైన పాండవులకు ప్రియభార్యయైన పుత్రి సుఖముండునని మది సోమకుండు పాయక సంతోషపడియుండు గాకున్నయని విలాపించుచు అయ్యమ తనూజుడు ఉచిత వచన రచన నురార్చిరప్పుడు ధౌమ్యు దొట్టి సకల ధరణిసురులు మూర్ఛతేరినంత ముదిత ద్రౌపది సీత మందపవన సేవ్యమానయగుచు. ఎక్కడో అంతఃపురాల్లో మెత్తని పరుకుల మీద పడుకుంటే పక్కన దాసదాసీజనమందరూ సేవిస్తూ ఉండగా ఎన్నో భోగములను అనుభవించవలసినటువంటి ద్రౌపదీదేవి యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి యజ్ఞ సంభవ యజ్ఞసేని ఇటువంటి కుమార్తెని ఈ భూమండలం మీదనే వీరులైనటువంటి పాండవుల 5గురికి ఇల్లాల్ని చేస్తున్నాను, ఎన్ని సుఖాలు పొందుతుందో అని అనుకున్నటువంటి ఆ పిచ్చి ద్రుపదుడు తన కూతురు పడుతున్న కష్టాలు విని ఎంత బాధపడుతున్నాడో, ఆఖరికి నా కూతురు ఇంత బాధపడుతున్నటువంటి స్థితిలో ఉందని ఎంత నొచ్చుకున్నాడో అని పాదములలోంచి నిత్తురు స్రవిస్తున్నటువంటి ద్రౌపదీదేవి వంక చూసి అలమటిస్తున్నటువంటి ధర్మరాజు గారిని ధౌమ్యాది పురోహితులందరూ కూడా యుక్తమైన మాటల చేత అనునయించారు. ఈలోగా ఆ పర్వతం మించి వచ్చినటువంటి చల్లని గాలి చేత ద్రౌపదీదేవి సేద తీరింది. వెంటనే ధర్మరాజు గారు భీమసేనుణ్ణి పిలిచి, ఈ ద్రౌపదీదేవి ఇక నడవలేదు. మహాభారతాది గ్రంథములను చదువుకోవడం ఎందుకు అంటే, చిన్న కష్టానికి విచలితుడు కాకూడదు మనిషి. ఎవడు కష్టానికి విచలితుడైపోతాడో వాడు ఇక పురోగమించలేడు, అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే మన కోణంలో ఒక వంకర వచ్చేస్తుంది, ఒక తిరుగు వచ్చేస్తుంది. అది ఏం చేస్తుందంటే సమస్తాన్ని కూడా అక్కడికే తెచ్చి అన్వయం చేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మోకాళ్ళు నొప్పులు వచ్చాయి అనుకోండి, ఏదో 50 ఏళ్ళు లేవు, వచ్చాయి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇక ఏది చేయమన్నా ఏం చేస్తాను, మోకాళ్ళు సలిపేస్తుంటే అనడం వచ్చేసింది అనుకోండి, ఆ మలుపు తిరిగిపోయింది అనుకోండి, ఇక ఎందుకు పనికిరాడు, ఏమీ చేయలేడు. ఏది చేయమన్నా నేనేం నడవగలను, నేనేం కూర్చోగలను, సలిపేయవు మోకాళ్ళు అంటున్నాడు అనుకోండి, ఏమంటే ఆఫీస్కి వెళ్తారా, ఏం వెళ్ళను, సలిపేస్తుంటే మోకాళ్ళు. ఏమంటే పూజ చేసుకు, ఏం చేయను, సలిపేస్తుంటే. ఏమంటే ప్రవచనం చేస్తా, ఏం చేయను, చెప్తున్నానా. ఏమంటే భోజనానికి కూర్చోండి, ఏమిటి కూర్చోను, ఏ కుర్చీ అవి దిక్కుమాల బతికి ఇలా అయిపోయిందని నేర్చుకున్నాడు అనుకోండి, ఆయనలో నిరాశావాదం పెరిగిపోతే అంతా శుభ్రంగా ఉన్నాడు. ఒక్క మోకాళ్ళు నిప్పెట్టాయి, ఏమిటి దానివల్ల ప్రమాదం, మోకాళ్ళు నిప్పెడితే కుర్చీలో కూర్చో, అంత మాత్రం చేత నీ జీవితం ఏమీ నాశనం అయిపోలేదు. తలుపులు తెరిచే ఉన్నాయి, నువ్వు భగవంతుడికి సంబంధించిన ఉపాసన చేయడానికి నీకు ఎక్కడా వైక్లభ్యం కలగలేదు సరికదా, పరమేశ్వరుని యొక్క గొప్ప అనుగ్రహానికి పాత్రుడవయ్యావు. ఎంత పాపం గతంలో చేసినది ఉండిపోయిందో, ఎంత కష్టపడాలో దాన్ని తీసుకెళ్ళి ఏ ఇతర నొప్పిగానో పెట్టకుండా మోకాళ్ళల్లో పెట్టి నువ్వు చేసే పనులు నువ్వు చేసుకునేట్టు ఈశ్వరుడు అనుగ్రహించాడు. కాబట్టి పరమాత్మకి రెట్టించిన ఉత్సాహంతో సేవ చేయి. దృష్టికోణం కాని తిరిగిందా ఇక పనికిరాడు, డసిపోతాడు మనిషి. ఆ దృష్టికోణం తిరిగిపోకుండా కాపాడాలి, అది చాలా అవసరం. అందుకే మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారిని వెంటనే ఓదార్చారు వాళ్ళు. ఆయన భీమసేనుణ్ణి పిలిచాడు, పిలిచి, నాయనా భీమా, ద్రౌపదీదేవి బాగా అలిసిపోయింది, ఆమె రాలేదు ఇప్పుడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించి పరిష్కారాన్ని చూడు అన్నాడు. ఏమిటి దాని అర్థం? ఏం వాళ్ళు 5గురు భర్తలేగా, ఒరే 5గురం కాసేపు ఎత్తుకుని తీసుకెడతానరా అన్నా కూడా అదే ధర్మదోషం ఏం రాదుగా అందులో. అవసరమైతే భార్యను ఎత్తుకు తీసుకెళ్ళచ్చు, ఏమీ తప్పు కాదు. మరి ఏమిటి దోషం, ఎందుకు ఆ మాట అంటే, తన భార్య ద్రౌపదీదేవి పడిపోయింది స్పృహ తప్పి. తాను క్షత్రియుడు కనుక, బలాఢ్యుడు కనుక, తాను భీముడు నకులుడు సహదేవుడు నడుస్తున్నారు, తాము ఉత్సాహంతో నడిచేస్తున్నారు. బ్రాహ్మణులు ఎలా ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారేమో. మరి ఇంత పదునైన రాళ్ళు తేరిపోయిన కొండ మీద వాళ్ళ పరిస్థితి. ఇవాళ ద్రౌపదిని ఎత్తుకుంటారు, 10 మంది బ్రాహ్మణులు పడిపోతారు, ఎలా ఎత్తుకుంటారు? ఎంతమందిని ఎత్తుకుంటారు? 1000 మందిని తీసుకొచ్చే ముందు వాళ్ళు ఏమన్నారు?
నువ్వు నీ తమ్ముళ్ళు ఉండగా మేము యాత్ర చెయ్యాలి, కానీ మీరు లేనప్పుడు మేము యాత్ర ఏం చేయగలమయ్యా, తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్ళన్నప్పుడు అది తెలిసేనా తీసుకెళ్ళాలి? వాళ్ళు పడిపోకుండా యాత్రని రూపకల్పన చెయ్యాలి, కానీ రాత్రి పౌలు తిప్పేస్తే 3వ రోజు యాత్రలో చెప్పిన కార్యక్రమానికి రావడానికి ఎవడ ఉండడం, అందరూ పడుకుంటారు. వాళ్ళ శరీరాలు తట్టుకునేటట్టు అందరికన్నా బలహీనుడు దేన్ని తట్టుకోగలడో దాన్నే రూపకల్పన చెయ్యాలి కదూ. అలా చేయించాలి యాత్ర. కాబట్టి తీర్థయాత్ర అన్నది ఎలా నడపాలో కూడా ధర్మరాజు గారి సందేశం ఆరణ్యకాండలో. కాబట్టి ఇప్పుడు భీమసేనుడికి అప్పచెప్పాడు. భీమసేనుడికి ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అసలు కారుకి ఎన్ని సీట్లు ఉంటాయో, ఇన్నోవాకి ఎన్ని సీట్లు ఉంటాయో, వ్యాన్కి అయితే ఎన్ని సీట్లు ఉంటాయో, బస్సులో ఎన్ని ఉంటాయో తెలియని వాడిని పిలిచి ఓ 10 మంది ఎక్కడానికి ఏమైనా చూడవా అంటే 5 రిక్షాలు పిలుస్తాడు వాడు. ఎవరికి చెప్పాలి? ఏ నానాజీ గారు లాంటి వాడికో చెప్పాలి. చెప్తే వెంటనే దానికి ఏది పనికి వస్తుందో దాన్ని ఎక్కడ నిర్మానుష్యమైన ఎడారిలో కూడా సృజిస్తాడు. కాబట్టి ఎవరి సమర్థతకి తగిన పని వారికి అప్పచెప్పాలని భీముడికి చెప్పాడు ఆయన. వెంటనే భీముడు ఏం చేశాడు? ఇక్కడికొచ్చి ఇంతమందిని ఎత్తుకుని నిరభ్యంతరంగా సంతోషంగా నడిచి వెళ్ళిపోగలిగిన అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు? రాక్షసులు ఒక్కళ్ళే వెళ్ళగలరు అలాగా. కాబట్టి వాళ్ళు రావాలి. వాళ్ళు ఎందుకు వస్తారు? తనకి రాక్షస బలం ఎక్కడుంది? ఉంది. హిడింబ వలన పొందాడు ఘటోత్కచుణ్ణి. స్మరిస్తే వస్తాను నాన్నగారు అన్నాడు. ఒక్కసారి స్మరించాడు, వచ్చేసాడు అంతే తన సైన్యం అంతటితోటి. ఏమి నాన్నగారు ఆజ్ఞ అన్నాడు. ఊరే పడిపోయిందిరా మీ అమ్మ ద్రౌపదీదేవి అంటే, నాన్నగారు అమ్మనేమిటి? ధర్మరాజుని పెదనాయన గారిని, మిమ్మల్ని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి, పురోహితుణ్ణి మీరు కబుర్లు చెప్పుకోండి, మంచి విశేషాలు ఆ కొండ మీద తీసుకెళ్తుంటే నేను వింటూ మిమ్మల్ని ఎత్తుకుపోతా, నా మూపున కూర్చోండి మీరు. అది ఘటోత్కచుడి యొక్క విశేషం. ఒక్కరినేమిటి నాన్నగారండి, మీ అందరూ కూర్చోండి. అమ్మేమిటి నాన్నగారు, మీ అందరూ కూడా కూర్చోండి. మా నాన్నగారు పెదనాన్నగారు అనలేదు, చక్కగా నలుగురు కూర్చోండి. అమ్మ కూర్చుంటుంది. మీరు ఒక్కరే వస్తుంటే మళ్ళీ వెనక్కి చూస్తుండాలి, ఆయన ఏదో అక్కడ చెప్పేస్తున్నాడు మనం వింటలేదు, అక్కడ చెప్తున్నాడు అని బాధ ఉంటుంది. అందుకని ధౌమ్యుడిని కూడా కూర్చోబెట్టుకోండి. ధౌమ్యుడు చెప్తూ ఉంటాడు మీకు, అదిగోనయ్యా పర్వత శిఖరం మీద అలా ఇలా అని చెప్తుంటాడు, వింటూ రండి. అది ఆయన హృదయం. బ్రాహ్మణుల్ని, మిగిలిన రాక్షసులు ఉన్నారు కదా నా సైన్యం, అందరినీ హాయిగా సౌకర్యంగా ఎక్కించి తీసుకొస్తారు, చక్కగా ఎత్తి అంటే నా ఉద్దేశ్యంలో బహుశా బదరీలో మొట్టమొదట మనుష్యుల్ని మొయ్యడం అనేటటువంటి ప్రక్రియ పాండవులతోనే ప్రారంభమైంది. డోళీలు కట్టి తీసుకెళ్లే ప్రక్రియ ఎక్కడ ప్రారంభం అంటే మొట్టమొదట మొదలుపెట్టిన వాడు ఘటోత్కచుడు. అసలు వాళ్ళు పూజ చేయవలసింది, పతాకం పెట్టుకోవలసింది, ఘటోత్కచ పతాకం పెట్టుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఎత్తుకుని బయలుదేరారు. రోమశ మహర్షిని, ఆయన్ని కూడా ఎక్కమన్నారు. ఆయన అన్నాడు, అక్కర్లేదయా నాకు ఈ తీర్థయాత్రలు అలవాటే, సిద్ధులు వెళ్ళే యోగ మార్గంలో పెడతాను నేను అన్నాడు. అప్పటి వరకు ఎందుకు వెళ్ళాడు? వీళ్ళతో చెప్పాలి కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు తప్పలేదు కాబట్టి అలా వెళ్ళాలి. ఇన్ని యాత్రలు చేస్తే పడిపోని వాళ్ళు బదరీ యాత్ర దగ్గరికి ఎడుతున్నప్పుడు మాత్రం గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి వాహనాలు ఎక్కవలసి వచ్చింది. ఎన్ని యాత్రలైనా చేస్తావేమో కానీ బదరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి డోడీలు ఎక్కడాలు, గుర్రాలు ఎక్కడాలు, కేదారు, బదరీ రెండింటికి తప్పవని ఆనాడే నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఘటోత్కచుని యొక్క సైన్యం అంతా తీసుకెడుతున్నారు వాళ్ళని గంధమాదన పర్వతం మీదకి. వెళ్ళారు, బదరీ క్షేత్రానికి వెళ్ళారు. చక్కగాను అక్కడ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని చూశారు. ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సరోవరాల్లో, తీర్థాల్లో స్నానం చేస్తూ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు.